This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ వాచింగ్ వీదడికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ మనకి JNTU నుంచి మనకైతే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ JNTU తెలిసిందే కదా మీ అందరికీ. సో వీళ్ళ JNTU హైదరాబాద్, ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇక్కడ పెట్టిన దాంతోపాటుగా కొన్ని వేరే రోల్స్కి అంటే JRF రోల్స్కి కూడా ప్రెసెంట్ రిక్రూట్మెంట్ అయితే మనకైతే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు, ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మనకైతే జీతం కూడా మనకి 25,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 20 కల్లా మీరైతే జాబ్లో అయితే ఉంటారన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫీషియల్ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ రెగ్యులర్గా మన యొక్క ఛానల్స్ని అయితే మీరైతే ఫాలో చేయండి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా చాలా అప్డేట్స్ పడుతున్నాయి. ప్రైవేట్, గవర్నమెంట్ అండ్ హౌస్ వైఫ్స్కి అవ్వచ్చు, ఫ్రెషర్స్కి, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ స్టూడెంట్స్కి అండ్ జాబ్ సీకర్స్ అందరికీ కూడా జాబ్స్ పడుతున్నాయి అన్నమాట. వాటి గురించి మేము మా యొక్క 3 ఛానల్స్లోనే మేమైతే అప్డేట్ ఇస్తున్నాము రెగ్యులర్గాని. సో అందుకే మిస్ అవ్వకుండా 3 ఛానల్స్ యొక్క లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరైతే యాక్సెస్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, ఇప్పుడు JNTU నుంచి వచ్చిన ఆపర్చునిటీ ఏంటో క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. మన ఇక్కడ చూడండి, మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ ఇది అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మనం అఫీషియల్ పేజ్ నుంచే మనం అయితే డీటెయిల్స్ అయితే చెప్తాం. మనకి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ప్రాజెక్ట్ స్టాఫ్ మీరు ఇక్కడ చూసారు ఇక్కడ. సో మనకి ఇక్కడ ఈ ప్రెస్ రిలీజెస్ ఇక్కడ పైన మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి డీటెయిల్స్ తీసుకుని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ ఇది మాట మన యొక్క అఫీషియల్ నోటిఫికేషన్. సో చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్ స్టాఫ్ DST NGP స్పాన్సర్డ్ ప్రాజెక్ట్ వీళ్ళకైతే వచ్చిందన్నమాట. ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం కోసం టెంపరీ బేసిస్లోనే కొంతమందిని వీళ్ళైతే తీసుకుంటున్నారు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో అందులో మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF ఉంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ రోల్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ రోల్ ఉంది. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆర్ ఫీల్డ్ వర్కర్ అనే ఒక రోల్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాం. మనకి క్లియర్గా మీకు ముందుగానే ఇక్కడ చెప్తున్నాను చూడండి. హౌ టు అప్లై విషయానికి వస్తే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో డీటెయిల్డ్ CV, కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, నెట్ కానీ లేకపోతే గేట్ కనుక ఎగ్జామినేషన్ కనుక క్వాలిఫై అవుతే ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఈమెయిల్ ఐడి మనకి అయితే ఇచ్చారు వాళ్ళు, ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్కి వెంటనే అయితే మీరైతే సెండ్ చేసేసేయండి. ఓకే, సో విత్ సబ్జెక్ట్ అప్లికేషన్ ఫర్ ది ప్రాజెక్ట్ పొజిషన్ ఈ యొక్క సబ్జెక్ట్ పెట్టాలి మీరు. లాస్ట్ డేట్ చూడండి మనకి 15th ఏప్రిల్ 2026 కల్లా మీరైతే పంపించేయాల్సి వస్తుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ బై మనకు చూస్తే మనకి 17th ఏప్రిల్ కల్లా మనకైతే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అవ్వడం కోసం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే వెంటనే అయితే సెండ్ చేసేసేయండి గైస్. ఓకే, ఇక్కడ జనరల్ టర్మ్స్లో ముందే చెప్తుంది చూడండి. ఆల్ పోస్ట్ ఆర్ టెంపరీగానే తీసుకుంటున్నారు ప్రాజెక్ట్ బేస్ చేసుకొని. ఇక్కడ చూస్తే ఇనిషియల్గా ఈ యొక్క అపాయింట్మెంట్ మనకి 6 to 12 months అంటే 1 year వరకు ఉంటుంది. ఆ యొక్క ప్రాజెక్ట్ కనుక ఎక్స్టెండ్ అయిందనుకోండి మనకి ఈ యొక్క పీరియడ్ కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందట. నో TADA విల్ బి పే ఫర్ ది అటెండింగ్ ఇంటర్వ్యూ అని మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ మే బీ రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ది రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేసి కూడా ఇచ్చారు. సో సెలక్షన్ విల్ బీ ఫాలో. సో మనకి JNTU హైదరాబాద్ వాళ్ళే మనకైతే సెలక్షన్ వాళ్ళైతే డిసైడ్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఇండివిజువల్గా మనం పొజిషన్స్ యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని కూడా చూద్దాం. జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF వచ్చేటికి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే BE BTech ME MTech ECE CSE సివిల్ అండ్ ఎలైడ్ డిసిప్లిన్లో చేశారో అండ్ దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ కానీ ఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని ప్రొఫెషనల్ కోర్స్ కానీ చేస్తున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు మనకి స్కాలర్స్ హూ ఆర్ సెలెక్టెడ్ త్రూ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే నెట్ UGC నెట్ కనుక మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో వాళ్ళు అండ్ త్రూ గేట్ కనుక సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట, ఆర్ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ద సెలెక్షన్ ప్రాసెస్ త్రూ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అనేసి ఇచ్చారు. ఆ యొక్క బాడీస్ అని కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఓకే, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 28 years వరకు మనకైతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది SC ST OBC NCL అండ్ ఉమెన్ కేటగిరీ అండ్ PWBD క్యాండిడేట్స్కి. ఫెలోషిప్ ఎంత ఇస్తున్నారంటే 37,000 ప్లస్ 30% HRA అని ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ మనకైతే ఫెలోషిప్ స్టైఫండ్ అయితే ఇస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, టెక్నీషియన్ ఆర్ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేటికి శాలరీ మనకి 20,000 ప్లస్ 30% HRA మనకైతే ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే ఎవరైతే డిప్లొమా ఆర్ డిగ్రీ చదివారో సైన్స్ డిసిప్లిన్లో
అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ వరకు కూడా అకార్డింగ్ టు డిఎస్టీ నామ్స్ అట వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ సైంటిస్ట్కి వచ్చేటప్పటికి 67,000 ప్లస్ 30% హెచ్ఆర్ఏ పర్ మంత్ మనకైతే పే చేస్తారు. ఎవరైతే డాక్టోరియల్ డిగ్రీ ఉందో సైన్స్లోని, మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోని వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, చెక్ చేసుకోండి. ఓకే, లిమిట్ అప్ టు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు అట. నెక్స్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆర్ ఫీల్డ్ వర్కర్కి వచ్చేటికి 18,000 శాలరీ ప్లస్ 30% హెచ్ఆర్ఏ వీలైతే మనకి ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ మంత్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వస్తే చాలు. సో అప్పర్ ఏజ్ లిమిట్ 50 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, వీళ్ళందరూ కూడా వెంటనే ఆ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ మీరు రాసేసి అర్జెంటుగా ఈ మెయిల్ అడ్రస్కి అయితే మీరు అర్జెంటుగా మెయిల్ అయితే చేసేయండి. ఫీజు కూడా ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా త్రూ మెయిలే వీళ్ళైతే ఇంటిమేట్ చేస్తారు. దాన్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ వీళ్ళైతే డిసైడ్ చేస్తారు. మంచి అప్డేట్ కేసు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.